తెలివైన కోతి. ఒక కోతి నది అవతల ఉన్న అరణ్యానికి వెళ్లేందుకు బయలుదేరింది. కానీ నది నిండుగా ప్రవహిస్తుంది. అందులో చాలా మొసళ్ళు కూడా తిరుగుతున్నాయి. కోతి కొంచెంసేపు ఆలోచించి నది ఒడ్డునే ఉన్న ఒక ముసలిని, మిత్రమా, కులాసాయేనా అని అడిగింది. ఓ కులాసాయే అంటూ మొసలి తోక ఆడించింది. కుటుంబంలో అందరూ కులాసాగా ఉన్నారా? ఎలా అయినా నా కుటుంబం అంత పెద్దది కాదనుకుంటాను నీ కుటుంబం. మేం 100 మంది ఉన్నాము అన్నది కోతి. మేమంతకంటే ఎక్కువే ఉన్నాము అన్నది మొసలి గర్వంగా. అసంభవం, నేను నమ్మను అంటూ కోతి కిచకిచలాడింది. నమ్మవా? అయితే మా వాళ్ళందరినీ పిలుస్తా ఉండు అంటూ మొసలి తన భార్యల్ని, కుమారుల్ని, కూతుళ్ళని, అల్లుళ్ళని అందర్నీ కేకేసింది. కేక వింటూనే బిలబిలమంటూ నదిలో నుండి మొసళ్ళన్నీ పైకి తేలాయి. కోతి తలాడిస్తూ, అన్నీ కలిసి 50 కంటే ఎక్కువ ఉన్నట్టు లేదే అన్నది. నువ్వు పొరబడుతున్నావు, లెక్క పెట్టుకు చూడు అన్నది మొసలి. కోతి నది ఒడ్డునే ఉన్న మొసలి వీపు మీద ఎక్కి 1, 2, 3 అంటూ ఒకదాని మీద నుంచి మరొకదాని వీపు మీదకి ఎగురుతూ నది అవతలి ఒడ్డుకి ఒక్క దూకు దూకి, మీ అందరికీ చాలా కృతజ్ఞుణ్ణి, నది దాటేందుకు నాకు భలే వంతెన అమర్చి పెట్టారు అని అడవిలోకి పరిగెత్తింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కథ కంచికి మనం ఇంటికి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.